రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే ఈ కేసులో 12 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరయ్యారు. నోటీసులకు స్పందించిన క్రిష్ గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు. డ్రగ్స్ టెస్టుల కోసం క్రిష్ నుండి శాంపిల్స్ సేకరించారు. టెస్ట్ లో పాజిటివ్ తేలితే క్రిష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నెగటివ్ వచ్చిన విట్నెస్ కింద మరోసారి విచారణకు పిలవనున్నారు పోలీసులు. క్రిష్ విచారణలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. మొత్తం దాదాపుగా 4 గంటల పాటు విచారించారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, ఇప్పటికే శాంపిల్స్ సేకరించారు, ఎప్పుడు రిజల్ట్ రాబోతోంది? రిపోర్ట్. ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఒకవైపు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను చేర్చారు. అందులో A10 గా ప్రముఖ డైరెక్టర్ గా ఉన్నటువంటి క్రిష్ పేరు కూడా చేర్చారు. అయితే ఎప్పుడైతే తనను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారో వెంటనే క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై నిన్న విచారించినటువంటి కోర్టు అటు పోలీసులకు సంబంధించిన వివరాలు సమర్పించాలి, అసలు డ్రగ్స్ కేసులో క్రిష్ పై ఎలాంటి అభియోగాలు నమోదయ్యాయో వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటూ కూడా నిన్న తెలంగాణ హైకోర్టు అటు గచ్చిబౌలి పోలీసులను ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేయడం. ఇక మరోవైపు నిన్న క్రిష్ హైకోర్టులో తన తరపు న్యాయవాది కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, ఎవరైతే A1 గా ఉన్నటువంటి వివేకానంద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఈ డ్రగ్స్ కి ఎలాంటి సంబంధం లేదు, తాను ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోలేదు. మరోవైపు A1 నిందితుడిగా ఉన్నటువంటి వివేకానంద జ్యుడిషియల్ రిమాండ్ వెళ్లినప్పుడు అతని వాంగ్మూలాన్ని, అతని స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని అతన్ని నిందితుడిగా ఏ విధంగా పరిగణిస్తారంటూ కూడా నిన్న క్రిష్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇరువాదాలైనటువంటి కోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని గచ్చిబౌలి పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇక ఎప్పుడైతే నిన్న కోర్టు విచారణ కంప్లీట్ అయిన తర్వాత నిన్న ఈవినింగ్ సాయంత్రం పూట వెంటనే క్రిష్ నిన్న గచ్చిబౌలి పోలీసుల ఎదుట ప్రత్యక్షం కావడం జరిగింది. వెంటనే అతన్ని విచారించడం 4 గంటల పాటు విచారించినటువంటి గచ్చిబౌలి పోలీసులు అతని దగ్గర నుంచి కొన్ని ఎవిడెన్స్ అంటే కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారు. తాను డ్రగ్స్ తీసుకోవాలనే వైపు చెప్తున్న నేపథ్యంలో అతని దగ్గర నుంచి ఆ రక్త నమూనాలు కావచ్చు, మరోవైపు యూరిన్స్ కావచ్చు, వీటన్నిటి కూడా తీసుకుని ప్రస్తుతం వాటన్నింటినీ ల్యాబ్ పంపించారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా తనకు సంబంధించి పూర్తి రిపోర్ట్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే మనం చూసాం వివేకానంద కావచ్చు, కేదార్నాథ్ కావచ్చు, కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఇప్పటికే బ్లడ్ శాంపుల్స్ వారికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని కూడా వచ్చాయి. కాబట్టి ఇతను కూడా అంటే క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది ఈ రోజు సాయంత్రం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అతనిపై ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఒకవేళ రిపోర్ట్ లో అంటే రిపోర్ట్ పాజిటివ్ వచ్చినా కూడా అతన్ని వెంటనే మరొకసారి విచారణ పిలిపించి అతన్ని విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసులో మొత్తం 12 మంది నిందితున్నారు. అందులో ఈ రోజు మరొక నిందితుగా ఉన్నటువంటి మీర్జా వహీద్ బేగ్ ని కూడా ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. అతను గతంలో హుక్కా సెంటర్లు నడిపించారు. హోల్ సిటీలో ఉన్నటువంటి వహీద్ బేగ్ ప్రస్తుతం ఈ కేసులో కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కలెక్ట్ చేశారు. కాబట్టి అతన్ని కూడా ఈ కేసులో నిందితుగా చేర్చారు. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లోనే మీర్జా వహీద్ బేగ్ అనేటువంటి మరొక నిందితుడిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న దానిపై మాత్రం ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఓకే సునీల్, సో ఈ రోజు సాయంత్రం డైరెక్టర్ క్రిష్ ఇచ్చిన శాంపిల్స్ కి సంబంధించి రిపోర్ట్ వస్తుందని తెలుస్తుంది. రిపోర్ట్ లో పాజిటివ్ వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నెగిటివ్ వస్తే కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తారని తెలుస్తోంది.